ప్రియమైన తేలుకుట్ల గ్రామ వాస్తవులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమందు మీ మధ్యలోనికి వస్తూ ఉన్నప్పుడు మా ప్రియులు ఒక పాట పాడుకుంటూ వచ్చారు. ఇది ఏ సమయంబు. కాబట్టి భూమి మీద అనేకమైనటువంటి సమయాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథము బైబిల్లో పుట్టుటకును, గిట్టుటకును, సంపాదించుకుంటుకును, పోగొట్టుకొనుటకును ఇంకా రకరకములైనటువంటి సమయముల గురించి రాస్తూ వచ్చాడు. అయితే అన్నిటికీ ఒక సమయం ఉంది. అయితే మానవుడికే సమయం లేదు. ఎప్పుడు ఏం జరిగిద్దో, ఎప్పుడు ఏమవుతాడో, ఎప్పుడు ఏమైపోతాడో మానవునికి తెలియదు. అన్నిటికీ గ్యారంటీ ఉంది. అన్నిటికీ గ్యారంటీ ఉంది. ఇదిగో ఇది సంవత్సరం అని, ఇది 2 సంవత్సరాలని, ఇది 6 నెలలని, ఇది నెల అని, ఇది 2 నెలలని గ్యారంటీలు ఇస్తారు. కానీ మానవ జీవితానికి మాత్రము గ్యారంటీ లేదు. అయితే యేసు ప్రభువారు తెలియజేస్తా ఉన్నాడు, దేవుని పరిశుద్ధ గ్రంథము ఈ విధంగా తెలియజేస్తూ ఉంది, నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అనగా మనుషులందరినీ దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. తిరిగి రండి అని సెలవిస్తూ ఉన్నాడు అంటే ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు. వారి వారి సమయములలో, వారి వారి కాలములలో తప్పక అందరూ వెళ్ళవలసిందే. అయితే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి, మన్నైనది ఎనగటి వల్లనే మట్టికి చేరును. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును. దేవుని యొద్దకు చేరినటువంటి ఆత్మ ఎక్కడుంటుందయ్యా అంటే తీర్పు దినం వరకు నీతిమంతులు పరదేశిలో విశ్రాంతి పొందుతూ ఉంటారు. పాపము చేసి ప్రభువుకు దూరంగా అనగా దేవునికి దూరముగా ఉంటూ నీతి తప్పి అతిక్రమములు చేయొచ్చు లోకములో తమ ఇష్టానుసారముగా జీవించువారు పాతాళములో యాతన పడుచు దేవుని తీర్పు కొరకై నిలిచి ఉండేవారుగా ఉంటారు. అయితే చివరి కడవరి తీర్పు జరిగినప్పుడు నీతిమంతులు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. అనీతిమంతులు, పాపులు, దేవునికి దూరస్తులుగా ఉన్నవారు, నీతిని ఎదిరించి అనీతిగా బతికిన వారు నిత్య నరకాగ్నిగుండములోనికి వెళ్తారు. ఇది 2వ మరణము. కాబట్టి ఇటు మరణము నుండి తప్పించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమును విడిచి భూమి మీదకి మానవుడుగా, మనిషి కుమారుడుగా, శరీరుడుగా, రక్తమాంసములో పాలిభాగస్తుడుగా దాసుని స్వరూపమును ధరించి మానవుని పోలికగా ఈ భూమి మీదకు దిగి వస్తూ వచ్చాడు. ఎందుకు వచ్చాడయ్యా అంటే పాపులను రక్షించుట కొరకై యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎవరిని రక్షించడానికి వచ్చాడయ్యా ఏనంటే కులాన్ని కాదు, మతాన్ని కాదు, లోకములో ఉన్నటువంటి ఆయా భేదాలను కాదు, పాపములో ఉన్న మానవుణ్ణి నెమ్మది లేక విశ్రాంతి లేక పరితపించిపోతున్నటువంటి మానవునికి విశ్రాంతినిచ్చుట కొరకై పరలోకము నుండి భూమి మీదకి దిగి వస్తూ వచ్చాడు. నీ కోసం, నా కోసమై, మనందరి కోసమై ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడుతూ వచ్చాడు. 3 మేకులు
రెండు చేతులకు రెండు మేకులు, కాళ్ళకి రెండు కాళ్ళకి కలిపి మేకు కొట్టబడుతూ వచ్చింది. మనసుతో చేసిన పాపమును బట్టి తలకు ముళ్ళ కిరీటం పెట్టబడుతూ వచ్చింది. అంత మాత్రమేనా, మన హృదయంలో దాగి ఉన్నటువంటి ఆ పాపమును కొరకై పక్కలో బళ్ళెపు పోటు పొడవబడుతూ వచ్చింది. పంచగాయములు పొందిన వాడై ఆయన పరలోక రాజ్యమునకు మనల్ని చేర్చుట కొరకై నీ కోసం నా కోసము వికారుండవుతూ వచ్చాడు. సొగసును కోల్పోయాడు, స్వరూపాన్ని కోల్పోయాడు. దేవుడు ఆయన ప్రేమస్వరూపి అయిన ఉన్నాడు గనుక ప్రేమ కలిగిన దేవుడు ప్రేమ చూపిస్తూ వచ్చాడు. నీకోసం నా కోసమై ఆ కలవరి శిలువలో బలిగా అర్పించబడుతూ వచ్చాడు, యజ్ఞపశువుగా అర్పింపబడుతూ వచ్చాడు, యాగము చేయబడుతూ వచ్చాడు. మానవుడికి వరముదురుగాక. మేము ముందుకెళ్ళబోయే ముందు మీ కొరకు చిన్న